హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటలలో కోస్తా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, వచ్చే 2 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ ఉన్నారు. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, వేటకు వెళ్లే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, బాపట్ల, కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతుంది. అలాగే తెలంగాణలోని కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఎదురుగాలులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.